నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి మూవీ డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. హాయ్ సార్, రీసెంట్గా వెనుకొండలో మర్డర్ జరిగింది. ఆ మర్డర్ మీద ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ఏం చేయలేక జగన్ గారు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ తరఫున పార్టీ వాళ్ళు ఎవరు పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదు అంటారు? గెలిచిందే 11 సీట్లు, అందులో ఎంతమంది వెళ్తారు? సో జనరల్గా వాళ్ళు ఒక మీమాంసలో ఉన్నారు, జంప్ చేసేద్దామని చెప్పేసి, కనీసం నూకలన్నా చెల్లుతాయి మన కాన్స్టిట్యున్సీలో అని చెప్పేసి, అందుకని అది పోవాలంటాను. నువ్వు రిజైన్ చేయొచ్చు, కానీ ఇంకొక పార్టీలో గెలిచిన తర్వాత ఇంకొక పార్టీకి వెళ్ళకూడదు. అది ఎందుకు పట్టుకురారు? రూలింగ్లో కూర్చున్న మోడీకి కూడా దెబ్బ వస్తుంది. అది వాళ్ళు చేసే పని అదే. అంచేది గట్టిగా మాట్లాడలేదు. ఎందుకంటే జస్టిస్ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకున్నారు, కావాలంటే చేయొచ్చు. అలా పెట్టుకున్నారు కాబట్టి ఈడీ సిబిఐని ఎవరి మీద కావాలితే వాళ్ళ మీద వేసి పొక్కలో వేసేసి వాళ్ళని సర్దేస్తారు అన్నమాట. ఇంకా న్యాయస్థానం ఏంటి? న్యాయస్థానం మీద ఉన్న గౌరవం ఎందుకు పోతుందంటే ఇలా చేసినప్పుడే. సో ఇప్పుడు ఎవడో మర్డర్ జరిగింది. ఈ మర్డర్ ఏముంది? ఈ మర్డర్ మేము చేయలేదంటే మేము చేయాలి, తెలుగుదేశం మీద గెట్టేయడానికి ట్రై చేశారు. అది పక్కాగా ప్రూవ్ అయిపోయింది, వాళ్ళే కొట్టు చచ్చారని. ఆ రీజన్ పెద్ద ఇది కాదు, కానీ వాళ్ళు ఓన్ బాబాయ్ని చంపేస్తే చంద్రబాబు నాయుడు మీద గెట్టేశారు. అవును, ఎందుకంటే భూతాతి భూతం ఇంకేం ఉండదు. బూతు టు ద పవర్ ఆఫ్ 10. అదే మరి ఇప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు, ఆయన ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. బాబాయ్ కాదు, అందరిలాగే తను కూడా న్యూస్ విన్నాడట, ఇలాగ చంపేశారని. ఇంకొకటి 2 రోజులు పోయేటప్పటికి ఏమంటారు, నరకాసురలాగా ఏదో వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు గారు పెట్టేశారట. ఆయన మధ్య లేదట, ఆయన సీఎం ఉంటూ. అది చాలా పెద్ద జోక్. మొన్న చిన్న క్లిప్ చూశాను అసెంబ్లీలో జరిగినప్పుడు. అందరిలాగే నేను న్యూస్ చూశాను. చీఫ్ మినిస్టర్ నేనే ఆశ్చర్యపోయాను అనమాట. అది నా మీద గెట్టేశారండి. ఇంకా చూడు మరి అది ఎటువంటి క్రిమినల్స్ వెళ్ళడం. అటువంటిది ఎవడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏదో సాకు కావాలి, ఏదో సాకు ఆ సాకుతోటి అసెంబ్లీని ఎగ్గొట్టాలి, అసెంబ్లీని ఫేస్ చేయలేకపోతాడు. నేను అసెంబ్లీలో ఫోటో వేసినప్పుడు తెగ చూస్తున్నాను, జగన్ అక్కడ ఉంటాడమని, ఎక్కడ కూర్చున్నాడని. ఫోకస్ చేయట్లేదు. లేదు, ఫోటో వేస్తున్నారు, అందంగా ఉంది. ఎదురు చందమాన నటుడు ఉన్నాడు, స్టార్ నటుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కదా, ఆ పక్కన లోకేష్ కూడా ఎదురులోనే కూర్చున్నారు. సో మొత్తం అంతా కూడా క్లియర్గా పడింది. ఎప్పుడన్నా వెళ్ళాడా జగన్? ఒకసారి వెళ్ళాడు మొన్న. అప్పుడు ఎక్కడ కూర్చున్నాడో చూడటం కనపట్లేదు నాకు. అంటే ఆయన ఇప్పుడు జస్ట్ సామాన్యమైన ఎమ్మెల్యే కాబట్టి ఎక్కడో, అంటే అక్కడ ఫార్ములా ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్ ఏ ఉన్నోళ్ళు ముందు బెంచ్లు ఇస్తారు, బి ఉన్నోళ్ళు సెకండ్ బెంచ్, అట్లాగా ఆయన జే కాబట్టి ఎక్కడో లాస్ట్ ఇచ్చారంట. అందుకనే ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నాడు. ఇస్తే ఏమవుద్ది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పక్కన మేజర్లో కూర్చుని ఉంటాడు అనమాట. సో అది అలాగే ఇవ్వటానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి. ఓకే, మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఉండాలి అని అన్నారు. ఉండక్కర్లేదు కొంతమంది అంటారు. అంటే నీకో రూలు మాకో రూల్నా? ఆయన 23 మంది ఉన్నప్పుడు మట్టుకు నలుగురు ఈ పక్క వస్తే నీకు ఆ హోదా కూడా పోవద్దని ఎగతాళి చేసి జయమ జయమ చంద్రన్న పాట వేసేవారు. అసెంబ్లీలో ప్లే చేసారు, గుర్తుందా? అది ఇంకా ముఖం చల్లకే చంద్రబాబు నాయుడు గారు ఆ వంక ఈ వంకని పెట్టేసి నేను మళ్ళీ సీఎం అయిన తర్వాత వస్తానని పారిపోయాడు. మీరు ఉన్నారు కాబట్టి ఇంత తొట్టికాంగ మీరు అప్పుడప్పుడు రంటారా అంటే అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు భోజనం చేసే వరకు మాట్లాడి వెళ్ళిపోయారు. కొంచెం ఆడుకుని మెసేజ్ తెచ్చుకుని మీరు ఆకలేస్తుందిరా అని అనడానికి అందరూ పోతారు బయటికి. కదా ఆ లెవెల్లో చేశారు. అప్పుడు అందరు ఎవరో పర్మనెంట్ కాదు అనేది ప్రూవ్ చేసింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు ఇచ్చి దెబ్బేస్తారు. ఇప్పుడు నీకు 11 ఇచ్చారు, అతను ఎగతాళి తీసావు, కర్మ ఊరుకోదు కదా. ఇప్పుడు నీకు 11 సీట్లు ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని ఏదో విధంగా ప్రతిపక్ష హోదా వచ్చే వరకు అయినా ఫైట్ చేస్తాడు. మోడీ గారికి ఎంత చెప్పినా కూడా ఒక రూల్ ఉందా, రూల్ ప్రకారంగా వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు వీళ్ళతోటి. అందరూ జైలు పక్షులే కాబట్టి ఎవడైనా ఏ టైంలో జైల్లో పెట్టేయచ్చని అది ఆ అస్త్రం ఒకటి వాడుకుని ఈడీని సిబిఐని వాడుకుని మోడీ గారు వెనకాల ఇంకొకడు ఉన్నాడు చాణక్యుడు, అమిత్ షా, వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేస్తారు దోపిని. ఇప్పుడు అక్కడ కూడా చాలా స్ట్రాంగ్ అపోజిషన్ వస్తుంది. ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్, యోగి రెండుగా విడిపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళ యొక్క యోగి అటువంటి క్వశ్చన్లు అడుగుతారు. నేను మీరు తొట్టిగాంగే పట్టుకొస్తాను, నేనేం చేయను మరి చెప్పండి. అది అసలు క్వశ్చన్. యోగి ఆదిత్యనాథ్ బీజేపీ రివర్స్ అవుతున్నాడు ఇప్పుడు. ఎలాగా? విత్ ద బ్యాకింగ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఎందుకంటే వీళ్ళకి బాగా పెరిగిపోయింది, అది ప్రూవ్ అయిపోయింది. మోడీకి వీళ్ళకి గెలుస్తారనుకునే హిందూ ప్లేసుల్లోనే గెలవలేకపోయారు. అంటే వీళ్ళ మీద అసంపత్తి బాగా ఎక్కువైపోయింది. దానికి కారణం వాళ్ళకి ఈగో ప్రాబ్లము, గర్వమే అని చెప్పేసి తేల్చేశారు. తర్వాత ఏమో
మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వలన యూపీలో యూపీ అంటే 3 ఆంధ్రప్రదేశ్లు. అవును. సో యూపీ లాంటి దాంట్లో రౌడీజాన్ని ఎడాడికేట్ చేసి ఇట్స్ నాట్ ఈజీ. మిర్జాపూర్ చూడు, యూపీ కదా, అటువంటి పీపుల్ ఒక్కొక్కరు వేసి పడేసాడు, వేసాడా. సో అటువంటిది ఒక లెవెల్కి పట్టుకొస్తాడు. యాక్చువల్లీ యోగి లాంటి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. నాలాంటి యూత్ అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా యోగి అవ్వాలని కోరుకుంటున్నారు. యోగి పిఎం అయితే అది దేశం మారణకాండ అవుతుంది. అరణ్యకాండ కంటే బెటర్ అది. జగన్ అరణ్యకాండ చేశాడు, అది మొక్కలను పొలిపించేసి. దానికంటే చైనా అయిందా? చైనాలో నువ్వు ఇష్టం వచ్చింది సంపాదించుకో, బ్లూ ఫిల్మ్స్ చూడు, అవి చూడు, వ్యభిచారం చేసుకో, అది కూడా పర్మిటెడే. గవర్నమెంట్కి అంత కట్టాలి కట్టి గవర్నమెంట్ గురించి బయట చెప్పకు, చెప్తే చంపేస్తారు. నార్త్ కొరియాలో చంపినట్టు ట్రేస్ లేకుండా చంపేస్తారు. అంత స్ట్రిక్ట్గా ఉండు. ఎందుకు మరణం అవ్వద్దు? పని లేదు, వేరే పని లేదు వాళ్ళకి. అందరూ రైట్స్ కోసం ఫైట్ చేయడానికి ఆంధ్రాలో ఇండియాలో ఎవరు రెడీగా లేడు సివిల్ వార్ చేయడానికి. ఉంటే ముస్లిమ్స్కి వీళ్ళకి పెడతారు. ముస్లిమ్స్కి ఎందుకు పెట్టాలి? యోగి ఆదిత్యనాథ్ కూడా ఎవడు కూడా వాళ్ళకి ఇచ్చే రైట్స్ వీళ్ళకి ఇవ్వాలి. పర్టికులర్గా ముస్లిమ్స్ మీద బ్యాడ్ చేయకూడదు. అది నేర్చుకుంటాడు. కొన్ని నేర్చుకోవాలి. రౌడీజం ఎరాడికేట్ చేయాలి ఎరాడికేట్ అంటే లేకుండా చేయాలి అంటే ఆయన ఒకడే. ముందు అది పోతే నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. అలాగే స్లోగా అన్ని ఇండియా 1 ఇండియా 2 చేసాడు కదా శంకర్. ఆ టైంలో అన్ని చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఒక లెవెల్కి వస్తుంది. మనం బాగుపట్టాల్సుకోవట్లేదు, ఎదుటివాడు పోవడం చూస్తున్నాం. చైనాకి ఆ బుద్ధి చెప్పు. చైనాకి పెద్ద స్టోక్ ఏంటి? నువ్వు ఇచ్చే స్టోక్ బొంగు. చైనాకి నువ్వు స్టోక్ ఇచ్చేది పెద్దవాడు. ఒక వారం జరిగింది, అందులో ఇండియా ఓడిపోయింది ఘోరంగా. ఇప్పుడు అంత డెవలప్ అయిపోయింది, వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ అయిపోయింది చైనాకి. మనం స్ట్రోక్ అట. అజిత్ దోవల్ స్టోక్ ఇచ్చాడు. ఎవడిచ్చాడు స్టోక్? ఎవరికి ఇవ్వలేదు. చైనాకి అసలే ఇవ్వలేవు. నువ్వు అక్కడ డ్యాములు కట్టేస్తుంటేనే కట్టేసిన తర్వాత ఇప్పుడు చెప్తారు మన సోషల్ మీడియాలో డ్యామ్ సగం తయారైపోయింది అక్కడ నార్త్ ఈస్ట్లో. చైనా కట్టేసింది. దానివల్ల మొత్తం ఇండియాలో వరదలు గిరదలు వచ్చేస్తాయి అనమాట. అంటే ఇంకోటి ఈరోజు నాగబాబు గారు ఒక మాట ఏమంటే, ప్రతి ఒక్క జిల్లాకి 10 కోట్లు ఇచ్చి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలని విధ్వంసకాండంగా తయారు చేయని ఒక పార్టీ ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. ఆ పార్టీ ఏది? తెలిసి మాడుతూ ఉంటాడు అతనికి పెద్ద ఏం తెలియదు. రాజకీయం గురించి అంటే లేదా ఎట్లా? రాజకీయం కదా, మామూలుగా నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ లేదు అతనికి. ఏదో పార్టీ ఎవడో చెప్తాడు ఇలా ట్రై చేస్తుందని, దాన్ని పెద్దగా చెప్తున్నాడు. ఏం చేస్తాడు? గివ్ ఎన్ విశ్లేషణ, గివ్ ఏ బ్రేకప్, గివ్ విచ్ పార్టీ ఈజ్ డూయింగ్. మళ్ళీ అందరూ సస్పెన్సా? నీకు కొంచెం మంది మాట్లాడాలా? ఏం లేదు, తొక్క ఏం లేదు. కానీ బీజేపీ వాంట్స్ హిందూయిజం, ఓకే. ముస్లిం దే డోంట్ వాంట్ దట్ బికాస్ సెక్యులర్ స్టేట్గా. ఇది తెలిసిన భాగవతం. 30 కోట్ల 140 కోట్లలో 30 కోట్ల మంది ఉన్నారు ముస్లిమ్స్. నువ్వు విస్మరించకూడదు. విస్మరించుంటే ముందే నెహ్రూ గారి టైంలో ఒరే పాకిస్తాన్కి వెళ్ళిపోంటారని చెప్పాలి. అప్పుడు చెప్పలేదు. బికాజ్ ఒక ఇండైరెక్ట్గా నెహ్రూ కూడా ముస్లిమే అని అంటారు. తెలుసా నీకు? ఇందిరాగాంధీ హస్బెండ్ ముస్లిం, వాళ్ళ ఫ్యామిలీ అంతా ముస్లిమ్సే, ఓకే. ఇంకా అది పక్కన అది పెద్ద చరిత్ర. రాఘగోపాల్ అంటాడు చరిత్రకు చెప్పింది చేయి అంటాడు. ఆ టైప్లో ఉన్నాం ఇండియా. చరిత్రకు చెప్పింది చేయండి అని ఆ టైప్లో. అంటే ఇవేం కాదు. కానీ బీజేపీలో కూడా అంతర్యుద్ధం. ఎందుకంటే ఇతను పవర్ కాన్షియస్ పెరిగిపోయింది మోడీకి. ఆ వెనకాల చాణక్యుడు అంటాము, ఆ లిటికెంట్ అంటాము, ఆ అమిత్ షా కూడా ఉన్నాడు. ఒక్కసారి యూపీలో అతను క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు గెలిచింది అని చెప్పేసి అంతే పెద్దపేట వేశారు అతనికి. అది ఒక్కటి సరిపోదు. దానికి యూ నీడ్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ పొలిటికల్ నాలెడ్జ్ ఉండాలి. అంతర్జాతీయంగా మోడీకి ఎందుకు పేరు వచ్చిందంటే హ్యాపీగా వెళ్తున్నాడు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎలా ఉంటుంది అనుకున్నారు? ఫెంటాస్టిక్ ఉంటుంది. వెళ్తున్నాడు, మంచి ₹1,00,000 డ్రెస్లు వేసుకున్నాడు, మాట పాడుతున్నాడు, మంచిగా మాడుతున్నాడు, చాలా గొప్పవాడు అనుకుని అందరూ అన్నారు. అంటారు బికాజ్ పెద్ద దేశం కాబట్టి. ఇక్కడ ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట గెలవాలంటే అన్ని క్యాస్ట్లని, అన్ని రిలీజియస్ని, అన్ని స్టేట్లనే సరిగ్గా చూడలేదు వాళ్ళు. తెలంగాణలో నీ గవర్నమెంట్ లేదని తెలంగాణ గురించి ఒక్క కూడా మాట్లాడకుండా ₹1 కూడా ఇవ్వకుండా ఏంటిది? తెలంగాణకి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు. సెంట్రల్ మినిస్టర్ ఎందుకు 4 తీసుకోవడానికి? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు, అవి వేస్ట్ అయ్యి. సివిల్ ఏవియేషన్ ఇచ్చారు ఎర్రనాయుడు కొడుక్కి, అది వేస్ట్. ఎందుకది? ఫ్లైట్లో తిరుగుతూ ఉంటాడు ఫ్రీగా, అంతే. ఫ్లైట్లో ఫ్రీగా తిరగచ్చు వాళ్ళ ఫ్యామిలీ అంతాను. అంతకు తప్పితే ఏమీ లేదు అది. తర్వాత ఇంకొకటి ఆవిడకి ఇచ్చాడు, అది ఇంకా వేస్ట్, టోటల్ వేస్ట్. అది 5,000 కోట్లు అనౌన్స్ చేసాడు ఆయన. వాడు మహాడితే నేను ఇంటర్మీడియట్ నుంచి కష్టపడ్డాను అంటూ ఉంటాడు. ఇంటర్మీడియట్ నువ్వు కష్టపడ్డా, నేను కష్టపడ్డా. నువ్వు ఇంటర్మీడియట్ నుంచి కష్టపడ్డా చాలాసార్లు. ఎందుకు అతను అంటున్నానంటే ఇంటర్మీడియట్ నుంచి కష్టపడటం ఏంటి? మేము ఫస్ట్ క్లాస్ నుంచి కష్టపడ్డాం.
బతుకు తెరుగు కోసం, ఉమ్. ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇంటర్మీడియట్ నుంచి కష్టపడితే అన్ని వేల కోట్లు వచ్చేస్తాయా? ఉమ్. ఏదో నీకు లక్కీగా ప్రోడక్ట్ తగిలింది వచ్చావు. ఉమ్. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి ఇచ్చారు? దానికి తీసుకుంటా పనిచేసి సహాయ మినిస్టర్ ఇచ్చారు. అవును. ఉమ్. ఇవన్నీ చెప్పుకోకపోతే ఎలాగ అర్థం అవుతుంటున్నా నీకు? యూ అండర్స్టాండ్ దట్? Yeah, ఐఎమ్ ట్రైంగ్ టు రివీల్ గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ. దట్ ఈస్ గీతా కృష్ణ. యూ మస్ట్. అందులో నాకు కోపం వచ్చినా నేనేం చేయండి? కోపం వస్తే ఉమ్. వాట్ కెన్ ఐ డూ? దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఓకే. దే ఆర్ ఆల్ ప్లేయింగ్ విత్ యూ. అమిత్ షా అండ్ మోడీ, బీజేపీ ఈస్ ప్లేయింగ్ విత్ ఏపీ అండ్ సదర్న్ స్టేట్స్. ఉమ్. అసలు ఇక్కడ ఒక్క సీటు కూడా రాకూడదు. వీళ్ళ కేసులకు భయపడి చంద్రబాబు నాయుడు ఏదో ఒకసారి అసెంబ్లీలోకి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి బీజేపీ కొంత అవకాశం ఇచ్చారు, సంకెక్కించుకున్నారు. అంత తప్పితే ఆంధ్రప్రదేశ్లో నీకు అకౌంట్ ఓపెన్ చేయడం బీజేపీకి. ఉమ్. తమిళనాడు తరివేశారు. ఉమ్. అన్నామలై కుప్పస్వామన్న పోలీస్ ఆఫీసర్ తెలుసు, IPS అతను ఒక్క అన్నారా? ఆయన మీద ఒక రౌడీ షీటర్ గెలిచాడంట. అక్కడ రౌడీ షీటర్లే గెలుస్తారు. డిఎంకే అంటేనే రౌడీ షీటర్. ఉమ్. అది ఆ రౌడీ షీటర్ పేరు మార్చేది మనం కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఉమ్. రౌడీకి బదులు డిఎంకే షీటర్ అని. డిఎంకేలో ఉండేదే రౌడీస్, ఉమ్. ఇంక్లూడింగ్ స్టాలిన్. ఓకే. వాళ్ళు నేను అక్కడ పెరిగాను, అక్కడ చదువుకున్నాను. ఉమ్. ఎవ్రీథింగ్ ఐ నో అబౌట్ జయలలిత, వాట్ ఫ్రాడ్ షీ హెస్ డన్. ఐ నో అబౌట్ డిఎంకే, ఐ నో వాట్ షీ హెస్ డన్ టు అని మొత్తం చూసాను. 35 ఏళ్ళు చూసాను అలా ఉమ్. చెన్నైలో. అక్కడే చదువుకున్నాను, అక్కడే డైరెక్టర్ నేను, అక్కడే పెళ్లి చేసుకున్నాను, తమిళన్ని అన్నీ తెలుసు నాకు. సో అక్కడ గెలవడం కష్టం. కాబట్టి అతను ఓడిపోవడం పెద్ద బూతు. అతను 17 సీట్లు గెలుస్తాను వాడు. 17 నువ్వు గెలిచి ఉద్దుగాని అని వాడు స్టాలిన్. ఉమ్. అలాగే వెళ్ళలేదు. ఉమ్. పెద్ద డిసప్పాయింట్మెంట్. అతను గెలిస్తే వన్ ఆఫ్ ద టాప్ లీడర్ అయ్యి ఉండేవాడు. బాగా అనర్గళంగా బ్రహ్మాండంగా మాట్లాడగలడు. తెలుగు, కన్నడ బాగా మాట్లాడతాడు. మెయిన్ తమిళ బాగా మాట్లాడతాడు. కన్నడ క్యాడర్ కాబట్టి కర్ణాటక కన్నడ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఎక్కడ తప్పులు లేకుండాను ఆవేశపరుడు, మంచివాడు. అక్కడ కూడా అంతర్గత బీజేపీ వాళ్ళు నొక్కేశాడు. ఉమ్. అక్కడ కొంతమంది బ్రాహ్మిన్స్ బయలుదేరారు. ఉమ్. ఎస్వి శేఖర్ అనే 2 ముగ్గురు యాక్టర్స్, మీకు తెలియదు, ఉమ్. కట్ చేశాడు. అది మామూలు, అది రాజకీయం. ఓకే. అది రాజకీయ ఎత్తుగడలో భాగంగా చేసి ఇతను ఏం చేసినా కూడా సౌత్ మనకు ఒక పీట వేస్తున్నాడు అని మోడీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. అదే సపోర్ట్ యోగికి చేయట్లేదు వీళ్ళు. ఉమ్. యోగి అంటే భయం వీళ్ళకి ఉమ్. మొన్నటి వరకు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఒకటి బ్యాక్ అయ్యింది కాబట్టి డైరెక్ట్ అయిపోయాడు. మీరు ఇక్కడ ఓడిపోవడానికి కారణం నా మీద కంటేస్తాను నేను కాదు, ఓడిపోవడం కారణం మీరే, మీ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మీరు నిలబెట్టిన క్యాండిడేట్లు ఆర్ వెరీ బ్యాడ్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, వాడికి క్వశ్చన్ మర్చిపోయిన ఏంటిది? నేను అడిగిందా సార్? నువ్వేం మర్చిపోయాము? లేదు, మర్చిపోవడం కాదు. అంటే జగన్ తరపున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అది పెద్ద సబ్జెక్ట్ కాదు. జగన్ ఈజ్ నథింగ్. సత్యనభావన్ చంపినట్టుగాను అతని గురించి చెప్పుకోవాలంత అవసరమా? ధర్నా చేస్తే ఎవడు కూర్చుంటాడు? ఆ జనపథ్లో నేను ఇన్ని ధర్నాలు చూశాను నేను పుట్టిన తర్వాత. నా ఢిల్లీలో ఆఫీస్ ఉండేది. ఈ ధర్నాకు వాల్యూ ఏదో పత్రికలో రావడానికి, అతను మెయిన్ అసెంబ్లీ ఎస్కేప్ అవడానికి జంప్ అనమాట. అక్కడ ఆల్రెడీ వాళ్ళకి బాగా డబ్బులు ఇచ్చాడు చాలా కాలం నుంచి. 5 సంవత్సరాల ఫాదర్ అలాగే ఇచ్చాడు కాంగ్రెస్కి, ఇతను అలాగే ఇచ్చుకుంటూ వచ్చాడు. లేకపోతే ఎందుకు ఇస్తారు ఇతని మీద ప్రేమ? నేను నా సీట్లు మీకే వేస్తాను, నేను ఎప్పుడైనా ఎవరికి ఇచ్చినా కూడా నా సపోర్ట్ నీకే అంటూ అప్పుడు ఒక 500 కోట్ల 600 కోట్ల టైప్లో ఏదో అందిని. కరెక్ట్గా చెప్పలేను, నిజం కాదు కాబట్టి, నిజమో అబద్ధం తెలియదు కాబట్టి. ఊహాగానమే కాదు, చాలా వరకు కరెక్ట్ గానమే అది. కరెక్ట్ గానం, కొత్త వర్డ్ కనిపెట్టాం అని చేత. కాకపోతే ఊహాగానం అనకపోతే నాకు పడి ఏడుస్తారని అంటున్నాను యాక్చువల్గా. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ప్లస్ 11+4 15 ఉన్నాయి కదా ఇంకా వాళ్ళకి. సో దానికి అది ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది అది. అంచేత అలా పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇక్కడికి వస్తే మొత్తం ఓడిపోయాడు. గడ్డి కనిపించారు జనాలు. గడ్డి కనిపించడం తెలుసా? 11 సీట్లు వచ్చినాయి. ఈ సీట్లతోటి అసెంబ్లీకి వెళ్తే ఎవరికి కావాలి? ఈ అసెంబ్లీలో ఇంకో పెద్ద జోక్ ఏంటి అని చెప్పేసి పనేస్తాను. ఇంకా చెప్పండి. వాళ్ళ కాలం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు చదువుతున్నాడు, ఆ కూర్చున్నవాడు అతను నా ఫ్రెండే, బాగా ఫ్రెండ్. 34 ఏళ్ళ ఫ్రెండ్ నాకు అతను. సో అతను అలా కూర్చున్నాడు. వీళ్ళకి చదివేసుకున్నారు. మెల్లిగా చెప్తున్నాడు ఆయన. ఇక తప్పట్లు కొట్టడానికి ఏమి లేదు. ఆ పక్కన ఎవరైనా ఉంటే మోడీ గురించి చెప్పినట్టు గుజెత్తుంటారులాగా. పార్లమెంట్ చూసారా? ఒక్కొక్క పాయింట్కి కొట్టేస్తారు. అడిగి అర్థమవుతానికి బీహార్ నుంచి అక్కడి నుంచి వచ్చి ఉంటారు. ఒక ఇంగ్లీష్ మొక్క రాదు, బొంగు రాదు వాళ్ళకి. సో నిర్మలా సీతారామన్ నోటి చెబుతాయి పల్ల జాతర. ఈ తమిళనాడు వాళ్ళు మొదలెట్టారు ఇది. తమిళనాడులో మొదలెట్టారు ఇది బెంచ్లు కొట్టడం. సో అది తప్ప ఏమీ లేదు. ఇక్కడైతే అది లేదు. ఆ క్వశ్చన్ ఉండరు తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళు లేరు కదా. వీళ్ళు కనీసం ఒక 20 మందో 30 మందో అంటే
అంటే ఫిష్ మార్కెట్లో ఉన్నాం. ఇప్పుడు అడావిడ లేదు మనకు. అది ఏపీ అసెంబ్లీ డైరెక్ట్ టెలికాస్ట్ చూడబుద్ధి లేదు. అవును. ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడు చీఫ్ మినిస్టర్. ఆయన కాదు పెద్ద గొప్ప ఏం కాదు అని వెళ్ళేటప్పుడు అంటే 2-3 సార్లు, ఇది 3వ సారి అది. ఓకే. అంచేత అది చాలా పేలవంగా ఉంది. ఇట్స్ నాట్